హలో ఎవ్రీవన్, ఈరోజైతే మనం రెస్టారెంట్ స్టైల్లో ఎగ్ దమ్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూద్దామా. ఎప్పుడు మనం చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై, చికెన్ బిర్యానీ ఇలాగే చేసుకుంటాం కదండి. ఈసారి ఎందుకో వెరైటీగా ఎగ్ దమ్ బిర్యానీ చేద్దామని అనుకున్నాను. పిల్లలు కూడా అడిగారండి. సో ఇవాళ మనము స్టెప్ బై స్టెప్ ఎగ్ దమ్ బిర్యానీ పర్ఫెక్ట్గా కుదరాలంటే ఎలా చేసుకోవాలో ప్రాసెస్లోకి వెళ్దామా. ఇక మీరు చూడండి. సో ముందుగా మనము ఒక బౌల్లో 1 kg ఆఫ్ రైస్ తీసుకుంటున్నానండి. నాకైతే 1 kg రైస్ 3 గ్లాసెస్తో ఈక్వల్గా వచ్చిందండి. అందుకే నేను 3 గ్లాసెస్తో తీసుకుంటున్నాను. సో ఇప్పుడు నేను 2 టైమ్స్ రైస్ వాష్ చేసుకున్నాక దానిలో కావలసిన ఇలాయచీ, దాల్చిన చెక్క, లవంగం, షాజీరా, బిర్యానీ ఆకు, స్టార్ ఫ్లవర్, అనస పువ్వు, దానితో పాటు ఒక చిన్న ముక్క జాజికాయ వేసి అందులో కొంచెం ఆయిల్ వేయాలండి. ఈ రైస్ని ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలి. దాంట్లో ఒక స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఇది హాఫ్ అన్ అవర్ నానిన తర్వాత స్టవ్ వెలిగించుకొని రైస్ అయితే పెట్టుకుంటున్నానండి. అలాగే అందులో కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి. సో నేనైతే ముందుగానే 10 ఎగ్స్ బాయిల్ చేసి పెట్టుకున్నాను. వీడియోలో చూపిస్తున్న విధంగా ఎగ్స్కి కట్స్ అయితే పెట్టుకోవాలి. ఆ తరువాత స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్ పెట్టుకొని అందులో 3 స్పూన్స్ ఆయిల్ వేసుకొని చిటికెడు పసుపు, హాఫ్ స్పూన్ కారం, కొంచెం సాల్ట్ వేసుకొని అందులో బాయిల్ చేసుకొని పెట్టుకున్న ఎగ్స్ వేసుకోవాలి. ఆ ఎగ్స్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. సో మీరు ఇప్పుడు చూస్తున్న విధంగా ఎగ్స్ని స్లోగా కలుపుకోవాలి, ఎందుకంటే ఎగ్స్ విరిగిపోతాయి. అలాగే ఒకసారి మధ్యలో రైస్ కలుపుకోవాలి. ఆ తర్వాత ఎగ్స్ అయితే ఫ్రై అయిపోయాయండి. దాన్ని అయితే నేను ఒక ప్లేట్లో తీసుకుంటున్నాను. దాని లేయర్ అయితే బ్రౌన్ కలర్లో వచ్చే వరకు వేయించాలండి. అది ఎగ్స్ ఫ్రై చేసుకున్న ఆయిల్లోనే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. ఆ ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కలపాలి. దాంతోపాటు ఒక ఇలాయచీ, లవంగం, షాజీరా, అలాగే అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి పేస్ట్ చేసుకున్న పేస్ట్ని కూడా వేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా అవి బాగా మిక్స్ అయ్యేటట్లు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఇందులో చిటికెడు పసుపు, దాంతోపాటు కొంచెం కారం, ఆల్రెడీ మనం పచ్చిమిర్చి పేస్ట్ వేసుకున్నాం కదండి, అందుకే కారం కొంచెమే వేశాను. అలాగే కొంచెం సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. రైస్ని కూడా కలుపుకోవాలండి. ఒకసారి బాగా కలుపుకోవాలి. దాంతో పాటు నేను కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనాను కూడా వేసుకోవాలి. అంతేకాకుండా మనం ఒక 4 గ్రీన్ చిల్లీ తీసుకున్నానండి. నేను గ్రీన్ చిల్లీ కూడా వేసుకుంటున్నాను. అలాగే 3 టమాటాలు కట్ చేసి పెట్టుకున్నాను, అది గ్రైండ్ కూడా చేసుకున్నాను. అంక పేస్ట్ కూడా దీంట్లోనే వేసేసాను. దీన్ని బాగా కలిపిన తర్వాత కొంచెం కస్తూరి మేతి కూడా వేసుకోవాలి. అలాగే కొంచెం ధనియాల పొడి, ఒక 2 స్పూన్ ధనియాల పొడి వేసాను ఇందులో. దాంతోపాటు 2 స్పూన్స్ కర్డ్ కూడా వేసాను. ఇది కర్డ్ పచ్చివాసన పోయే వరకు కొంచెం బాగా కలుపుకోవాలండి. ఇది టోటల్గా ఇది మంచిగా కలిసిన తర్వాత పెరుగు వేసుకున్నాం కదండి, పచ్చివాసన పోయేంత వరకు బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత ముందుగానే ఆనియన్స్ ఫ్రై చేసి పెట్టుకున్నాను, ఆ ఆనియన్స్ కూడా వేసి బాగా కలుపుకోవాలి. దాంతోపాటు నేను ఒక నిమ్మకాయ తీసుకున్నాను, అది నిమ్మకాయ జ్యూస్ కూడా ఇందులోనే పిండుకున్నానండి నేను. అది బాగా వేసుకొని బాగా కలుపుకోవాలి. దాని తర్వాత మనం ఇంతకుముందు రైస్ పెట్టాం కదా, రైస్ కూడా ఒకసారి చూసుకోవాలి. అంతేకాకుండా ఇందులో మనము బిర్యానీ మసాలా కూడా వేస్తున్నాను, వెజిటేబుల్ బిర్యానీ మసాలా. అలాగే ఇందులో ఒక చిన్న కప్పు వాటర్ కూడా వేస్తున్నాను, కొంచెం జ్యూసీగా ఉంటుంది. మనకి బిర్యానీ రైస్ కూడా లోపల మనం వేస్తాం కదా, చాలా ఉడుకుతుంది అది మంచిగా. దాంతోపాటు మనం ఫ్రై చేసుకున్న ఎగ్స్ కూడా ఇందులోనే వేసేసుకుంటున్నాను. ఇది కొంచెం కలిపిన తర్వాత నేను కొన్ని ఎగ్స్ మళ్ళీ దాంతోపాటు సూప్ పక్కన పెట్టుకుంటున్నాను కొంచెం, ఎందుకంటే మనం రైస్ లేయర్ వైజ్గా వేయాలి కదా. ఇప్పుడైతే రైస్ వేసుకుంటున్నానండి, అది లేయర్ వైజ్గా వేయాలి రైస్. ఈ రైస్ వేసుకున్న తర్వాత మళ్ళీ మనము ఎగ్స్ని పక్కన పెట్టుకున్నాం కదండి, ఆ ఎగ్స్ని కూడా ఇందులోనే వేసేస్తున్నాను. ఇంకా మొత్తం పూర్తిగా వేసేస్తున్నాను ఇందులోనే. దాని తర్వాత మిగిలిన రైస్ కూడా ఇందులోనే వేసేసుకుంటున్నాను. రైస్ అయితే బాగానే ఉడికిందండి. ఇది 90% కుక్ చేసుకున్నాను రైస్ నేను. ఇది ఆ తర్వాత
2 స్పూన్స్ గీ, దాంతోపాటు కొంచెం కలర్ తీసుకున్నాను. కలర్ అయితే ఆప్షనల్, నాకైతే వేయాలనిపించి వేశాను. అది మీకు నచ్చితే వేసుకోండి, లేకపోతే లేదు. అలాగే ఫ్రైడ్ ఆనియన్స్, మళ్ళీ కొత్తిమీర, పుదీనా కూడా పైనుంచి వేస్తున్నాను గార్లిక్ కోసం. ఇప్పుడైతే స్టవ్ పెట్టుకుంటున్నాను. దానిపైన ఒక ప్యాన్ పెట్టుకుంటున్నానండి, ఎందుకంటే కింద అడుగంటకుండా. దానిపైన రైస్ బౌల్ పెట్టుకుంటున్నాను. దానిపైన బరువు పెట్టాను ఒక చిన్నది. ఇది ఒక 15 మినిట్స్ అయిపోయిన తర్వాత చూద్దాము. రైస్ అయితే ఉడికిందండి, బాగానే దించేస్తున్నాను ఇది. ఇప్పుడైతే వేడి వేడి బిర్యానీ రెడీ అయిందండి. ఇప్పుడు ప్లేట్లోకి వేసి సర్వ్ చేసుకుందాము. అబ్బాబా, చాలా బాగా మంచి వాసన వస్తుందండి. ఇప్పుడు టేస్ట్ చూద్దామండి. టేస్ట్ చూసి చెప్తాను ఎలా ఉందో. మా పాప అయితే బిర్యానీ టేస్ట్ చేసి చెప్తుందంట, వినండి ఎలా ఉందో. ఫ్రెండ్స్, బిర్యానీ అయితే చాలా సూపర్గా ఉంది, మంచిగా కుదిరింది బిర్యానీ. మీరు కూడా ట్రై చేయండి. బాయ్.